హాయ్ హలో అండి అందరికీ. అమ్మ చేసే స్టైల్లో పొట్టేలు మాంసం మటన్ కర్రీ ఒక్కసారి ఇలా చేసుకొని తినండి, లోపల మీ ఆత్మారాముడు దిల్ ఖుష్ అవుతుందన్నమాట. అవునండి, మటన్ కర్రీ మా అమ్మగారు చేసే స్టైల్లో చేశానన్నమాట. నిజంగా చెప్తున్నాను, నాకు తినేటప్పుడు యాక్చువల్గా మా అమ్మ స్టైల్లో చేశాను, కానీ మా అమ్మ టేస్ట్ కుదురుతుంది అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ తిన్న తర్వాత అర్థమైంది, కళ్ళల్లో వాటర్ వచ్చాయన్నమాట. సో నిజంగా అంటే మా అమ్మ వండి పెట్టినట్లే అనిపించింది, ఏడుపు వచ్చేసింది అనమాట. నిజంగా అంటే అమ్మ టేస్ట్ వచ్చింది నాకు, నేను వండింటే అన్న ఆ తృప్తి నాకు చాలా హ్యాపీ ఇచ్చిందనమాట. సో చాలా చాలా హ్యాపీగా తిన్నాను. నిజంగా అంటే చాలా రోజుల తర్వాత కొద్దిగా కడుపు నిండా తిన్నా అని అనిపిస్తుంది అనమాట. ఐఎమ్ సో హ్యాపీ. సో మీరు కూడా చేసుకొని తినాలి అనేసి, అమ్మ చేతి వంట అంటే ఎవరు కాదన్నారు కదా. సో అలాగే మా అమ్మ కూడా చాలా బాగా చేస్తుంది వంటలు. ఇంకా నాన్ వెజ్ అయితే చెప్పక్కర్లేదు, చాలా టేస్టీగా చేస్తుంది. అందులో మటన్ కర్రీ అంటే ఇంకా టేస్టీగా చేస్తుంది. మీరు కూడా చేసుకొని తినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే, వీడియోలోకి వెళ్దామా. వెల్కమ్ టు అమ్లు డాడీ కుట్టి ఛానల్, వెల్కమ్ టు అమ్లు యూట్యూబ్ వరల్డ్. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి సపోర్ట్ చేయండి, ఓకేనా. ఓకే గైస్, నేనైతే 1 కిలో మటన్ తీసుకొని వచ్చాను అనమాట. సో దాంట్లోకి ఏమేమి వేస్తానని అయితే చెప్తున్నాను. మెంతాకు, కొత్తిమీర, కొబ్బరి, అల్లము, వెల్లుల్లి, ఆనియన్ అనమాట. సో ఇవి అనమాట. తిరువాతకు వచ్చేసి పచ్చిమిర్చి చీలికలు 2, అలాగే ఒక ఆనియన్, కొద్ది కొత్తిమీర, పుదీనా పక్కకు పెట్టుకున్నాను. తర్వాత మెంతాకు కోసేసుకొని, కొత్తిమీర అంతా నీట్గా కట్ చేసుకొని అయితే పెట్టేసుకుంటున్నాను. ఒక వాటర్లో బౌల్ తీసుకొని అయితే వేసుకుంటున్నాను. నిజంగా మా అమ్మగారు చేసే స్టైల్లో చేస్తే చాలా బాగుంటుంది, ఎక్కువ మసాలా ఏమి ఉండదు, అస్సలకైతే చాలా చాలా బాగుంటుంది. పొట్టేలు మాంసం అని ఎందుకన్నా అంటే, చాలామంది గొర్రె మాంసము, మేక మాంసము, పొట్టేలు మాంసం అంటారు కదా. వీటన్నిటిలో పొట్టేలు మాంసం అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అది మా అమ్మ స్టైల్లో చేస్తే ఇంత బాగుంటుందని మీరే అనుకుంటారు. నిజంగా అంటే పొట్టేలు మాంసానికి, గొర్రె మాంసానికి, మేక మాంసానికి చాలా తేడా, డిఫరెన్స్ ఉంటాయన్నమాట. సో అందుకే నేను స్పెసిఫిక్గా పొట్టేలు మాంసం అని మెన్షన్ చేశాను, ఓకేనా గైస్. అలాగే మా అమ్మ, మా డాడీ చెప్తారనమాట, మనం ఏదైనా మాంసం తెచ్చుకున్నప్పుడు నేత మాంసమా, ముదిరిపోయిన మాంసమా అని చెక్ చేసుకొని తెచ్చుకోవాలంటారు. సో అందుకే చెక్ చేసుకొని తెచ్చుకోండి. నేనైతే నేత మాంసమే తీసుకొని వచ్చాను. తర్వాత కొబ్బరి గిన్నెలో 1/2 గిన్నె వేసుకున్నానండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, ఇంకా అన్నీ చూసారు కదా, కొత్తిమీర, మెంతాకు, అల్లం, తర్వాత వెల్లిపాయలు, ఆనియన్. ఫస్ట్ కొబ్బరి మెత్తగా పట్టుకొని తర్వాత ఇవన్నీ మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలన్నమాట. తర్వాత నేనైతే కుక్కర్లో వేసుకుంటున్నాను, ఎందుకంటే లేట్ అవుతుంది కదా అనేసి. ఎందుకంటే మటన్ ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది, అయినా నాది నేత మాంసమే కాబట్టి ముదురు మాంసం అయితే కాదు, అందుకనే కుక్కర్లో వేసాను అనమాట. సో తర్వాత కుక్కర్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. తర్వాత పచ్చిమిర్చి చీలికలు అండ్ ఆనియన్స్ వేసాను అనమాట. నేను దీంట్లో ఎటువంటి మసాలాలు ఎక్కువ వేయలేదండి, చాలా తక్కువ మా అమ్మ స్టైల్లోనే చేశాను. కొత్తిమీర, కరివేపాకు, అలాగే పుదీనా కూడా వేసేసాను అనమాట. ఇది బాగా బ్రౌన్ కలర్ రావాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ చెప్పే విధానాన్ని బాగా గుర్తుపెట్టుకొని చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. దీంట్లోకి వేసే మసాలా మీకు ఆల్రెడీ చెప్పాను, అదే ఇంపార్టెంట్. దాని తర్వాత వచ్చేసి చేసే విధానం కూడా ఇంపార్టెంట్ అనమాట ఈ మటన్ కర్రీకి, నేను చెప్పే మటన్ కర్రీకి, ఓకేనా. మటన్ లవర్స్ అయితే నిజంగా చెప్తున్నా, ఈ టేస్ట్ అస్సలు చేసుకొని తింటే అస్సలు వదలరనమాట. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి, కొత్తిమీర అవన్నీ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసి బాగా కలిపెట్టాలన్నమాట. ఇదిగోండి ఇలా. తర్వాత కొద్దిగా పసుపు, తర్వాత వచ్చేసి మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలిపెట్టుకోవాలండి. ఈ మసాలా అంతా బాగా మగ్గియాలన్నమాట. లో ఫ్లేమ్లో అయితే కానీ ఒక 10 మినిట్స్, లో ఫ్లేమ్లో 10 మినిట్స్ మూత పెట్టేసి ఉడికించాలి. బాగా అదంతా బ్రౌన్ కలర్ రావాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఇదిగోండి ఇలా బాగా ఇప్పుడు ఇట్లా వస్తాయి అన్నమాట. మనం హై ఫ్లేమ్లో పెడితే అదంతా బయటకు వచ్చేస్తుంది మసాలా అనమాట. లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించిన తర్వాత మనకి కారానికి, మన మటన్కి ఎంత సరిపోతుందో అంత, మీ స్పైసీని బట్టి కారం అయితే వేసుకోండి. ఇదిగో నేను కూడా వేసాను, 2.5 చెంచాలు వేసాను అనమాట. 1 కిలో మేము స్పైసీగా తింటామన్నమాట. నాన్ వెజ్ ఎంతైనా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. దాని తర్వాత కారం వేసిన తర్వాత మరొక 10 మినిట్స్ లో ఫ్లేమ్లోనే పెట్టి మసాలా బాగా ఉడికించాలన్నమాట. అలా ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా అనమాట, చూడండి అలా. తర్వాత వచ్చేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఇలా
ఇవే ఇంపార్టెంట్ అనమాట. లో ఫ్లేము, హై ఫ్లేము అవి బాగా మగ్గే దాన్ని బట్టి. ఫస్ట్ లో ఫ్లేమ్లో అయితే బాగా మగ్గించామనుకో మనకి మాడు. తర్వాత ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి మసాలా బాగా ఉడికియాలన్నమాట. ఈ చేసే విధానమే చాలా ఇంపార్టెంట్ గైస్, బాగా గుర్తుపెట్టుకొని చేసుకోండి, ఓకేనా. తర్వాత మనము కడిగిన మటన్ అయితే నీట్గా కడుక్కొని వాష్ చేసుకున్న దాన్ని అయితే మటన్ని వేసేసేయాలన్నమాట. ఇప్పుడు బాగా ఆ నూనెలో ఆ మసాలా అంతా మటన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా బాగా కలుపుకొని ఇది కొద్దిసేపు మనం అలానే వాటర్ అయితే ఏమి యాడ్ చేయకోకుండా కొద్దిసేపు మగ్గించాలన్నమాట. మసాలా అంతా బాగా మాంసానికి పట్టిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మళ్ళీ ఒక 10 మినిట్స్ మగ్గించాలన్నమాట. ఇదిగోండి మధ్య మధ్యలో కలిపెట్టుకుంటూ ఉండాలి గాయస్. ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో అనమాట. 15 మినిట్స్ గుర్తుపెట్టుకోండి, 15 మినిట్స్ లో ఫ్లేమ్లో అనమాట. ఇదిగోండి ఇలా. అప్పట్లో మా అమ్మ కుక్కర్లో చేసేది కాదు కానీ మామూలుగా డేక్షా దానిలోనే చేసేది. ఇదిగోండి ఇలా నూనె రావాలన్నమాట పైకి. అప్పుడు కొద్దిగా లోపలికి నుంచి ఉడుకుతూ వస్తుంది అనమాట ప్రతి మాంసం. ఎందుకంటే మాంసం మటన్ ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది కదా. ఇదిగోండి ఇలా బాగా కలిపెట్టుకున్న తర్వాత మీకు తెలిసిపోతుంది కలర్ చేంజింగ్ కానీ ఆయిల్ బయటికి రావడం కానీ. మసాలా బాగా పట్టిందనమాట మాంసానికి. తర్వాత మనము గ్రైండ్ చేసిన మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని దాంట్లోకి వేసేసుకోవాలన్నమాట. తగినన్ని వాటర్ అనమాట. నేను నేత మాంసమే తీసుకున్నాను కాబట్టి ఒక 2 గ్లాసెస్, పెద్ద గ్లాసెస్ 2 గ్లాసెస్ అయితే వాటర్ పోసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇలా పెట్టేసుకొని ఇంకా నేనైతే కుక్కర్ విజిల్స్ అయితే పెట్టేసుకుంటున్నాను గాయస్. ఒక 3 విజిల్స్ అయితే రావాలన్నమాట. 3 విజిల్స్ వచ్చే వరకు మటన్ని బాగా ఉడికియాలన్నమాట. 3 విజిల్స్ అయిన తర్వాత మళ్ళీ మనము ఆ ఎయిర్ మొత్తం తీసేసేయాలన్నమాట. జాగ్రత్త కుక్కర్ల దగ్గర, ఎందుకంటే కుక్కర్లు బాంబు పేలినట్టు పేలుతాయి అనమాట. జాగ్రత్తగా ఉండండి, ఓకేనా. ఇలా 3 విజిల్స్ అయిన తర్వాత ఎయిర్ మొత్తం తీసేసి నేను అదే మీకు క్లియర్గా చూపిస్తున్నాను అనమాట. ఎయిర్ మొత్తం తీసేసిన తర్వాత ఇదిగోండి 3 విజిల్లే వేసాను. దాని తర్వాత నేను టమాటాలు వేసాను. ఎందుకంటే మనం ఏదైనా నాన్ వెజ్ చేసేటప్పుడు కానీ ఏదైనా కర్రీ చేసేటప్పుడు కానీ టమాటాలు ముందే వేస్తే ఆ పులుపుకి సరిగ్గా ఉడకవన్నమాట, ఉడకనట్లు ఉంటాయి. అందుకే నేను 3 విజిల్స్ వేసిన తర్వాత అంటే ఆల్మోస్ట్ 75% ఉడికిన తర్వాత టమాటాలు వేసాను అనమాట. తర్వాత టమాటాలు వేసిన తర్వాత మళ్ళీ నేను మళ్ళీ పెట్టేసాను, మూత పెట్టేసి మళ్ళీ ఒక 3 విజిల్స్ అనమాట. మళ్ళీ 3వ విజిల్స్ రానిచ్చాను అనమాట. ఎందుకంటే వేరే మాంసం అయితే కానీ 5 విజిల్లు 6 విజిల్లు అలా అవుతాయి. నేను అలా కాదు, నాది నేత మాంసం అని చెప్పాను కదా. సో ఇలా ఇంకా అంతా బాగా ఉడికిపోయిందండి. అందులో నాకు కొద్దిగా ఈ పొట్టేలు మాంసానికి కొద్దిగా ఏమంటారు ఇదండి కొవ్వు అంటారు కదా, అది కూడా బాగానే ఉందన్నమాట. నాకు కొద్దిగా ఉప్పు సరిపోలేదు అనిపించింది. సో అందుకే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఇంకా బాగా కలిపెట్టుకున్నాను అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలన్నమాట. తర్వాత నేను ఇంకా ఏమి విజిల్ పెట్టుకోకుండా కొద్దిసేపు అలా పెట్టేశాను. అంటే కొద్దిసేపు మూత అంటే విజిల్ పెట్టుకోకుండా మామూలుగా పెట్టాను అనమాట. ఇంకా నాకు పులుసు సరిపోతుంది అంటే మీకు గ్రేవీ కూడా ఎంత కావాలనేది. తర్వాత మా బాబు గ్రేవీ అయితే అంత నీళ్ళగా కాకుండా మీడియంలో గ్రేవీ కావాలన్నారు. సో దానికి తగ్గట్టు వేశాను. తర్వాత దీనికి తర్వాత మనం ధనియాల పొడి మాత్రం ముందే వేయకూడదు. మనం జస్ట్ 5 మినిట్స్లో దింపుతాం అన్నప్పుడు మాత్రమే ధనియాల పొడి వేయాలన్నమాట. ఇదే దీనికి నేను చెప్పేది, మా అమ్మ ఇదే చెప్పింది అనమాట. చాలా టేస్టీగా వస్తుంది ధనియాల పొడి దింపేటప్పుడు వేయాలి నాన్ వెజ్కి అనేసి. ఇంకా ఒక 5 మినిట్స్ అలా మగ్గిచ్చేసేయాలన్నమాట. దాని తర్వాత దీంట్లోకి కొత్తిమీర, పుదీనా అలా వేసేసుకొని ఒక 2 మినిట్స్ అలానే పెట్టాలి. ఎందుకంటే ఆ ఫ్లేవర్లు అనేది మటన్కి పడుతుందన్నమాట. అంతేనండి, మటన్ కర్రీ అయితే తయారైపోయింది. నేను ఆయిల్ అయితే ఎక్కువ వేయలేదు, అది ఫ్యాట్ ఉందన్నమాట మాంసంలో. సో అందుకని అలా కనిపిస్తుంది. మటన్ కర్రీ అయితే ప్రిపేర్ ఈ విధంగా ఈ మసాలాలు వేసుకొని చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది గాయస్. అలాగే నిజంగా అంటే నేను అమ్మ చేసే విధానాన్ని ఫాలో అయినాను, కానీ నేను అమ్మ టేస్ట్ కుదురుతుందని అస్సలు అనుకోలేదు. ఆ దేవుడి దేవల్ల కుదిరింది, అమ్మ గుర్తొచ్చింది. సో మీరు కూడా ఇలానే చేసుకొని తినండి, ఓకేనా.
అలాగనే మా పిల్లలు అయితే నిజంగా చెప్తున్నా బాగా కడుపు నిండా తిన్నారండి. వీడియో తీద్దాం అనుకున్నా కానీ వద్దు, పిల్లలకు దిష్టి తగులుతుంది అనుకున్నా. నిజంగా అంటే నా ఆత్మారాముడు దిల్ ఖుష్ అనిపించింది. మీకు మీ ఆత్మారాముడు దిల్ ఖుష్ అనిపించాలంటే ఇలా చేసుకొని తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, హై ఇచ్చేయండి. మీ తెలుగింటి అమ్మాయిని మీ ఇంట్లో అమ్మాయిలాగా ఆదరించి సపోర్ట్ చేయండి గాయస్. బాయ్ బాయ్ గాయస్.